ముందు అమ్మ భాష కంటి లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపు లేదనుకోండి, రిమాలు రాసి పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం బయట రాదు. జుబాన్ అంటే నాలుగు. అందుకని ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్ అంటే మన సోదర భాషలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, సంతాల్ ఇలాంటి అనేక భాషలు మన దేశంలో ఉన్నాయి. భాషలకు కుదరలేదు వాటిని. హిందీ ఇవన్నీ కూడా. హిందీ అనగానే కొంతమందికి ఒక ఇది, తమిళనాడు కూడా చెప్పారు, సార్ హిందీని రుద్దుతున్నారు సార్ మా మీద. ఎక్కడ రుద్దారు చూపించడం రాదు, పైన కాదు సార్, ఆటంలో రుద్దుతున్నారు అది. నేను అన్నాను ఇంగ్లీష్లో మాడుతూ, నో ఇంపోజిషన్ అనగానే చప్పట్లు కొట్టారు. నో ఇంపోజిషన్ అని. తర్వాత రెండో మాట నో అపోజిషన్, దట్ ఈస్ బై ప్రపోజిషన్. ఏ భాషను వ్యతిరేకించకూడదు గుడ్డిగా, ఏ భాషను రుద్దకూడదు. ముందు అమ్మ భాష, తర్వాత సోదరు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా కొత్త సచ్చిదానందమూర్తి సెంటనరీ సెలబ్రేషన్స్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మా ప్రాంతవాసి, మా ప్రాంత అనిముత్యం, యూజీసీ చైర్మన్గా ఎన్నో సమూలమైనటువంటి విద్యలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కొత్త సచ్చిదానందమూర్తి గారు. అంతేకాకుండా ఆయన ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఆయన ఇప్పుడే పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు, ఏ అంశంలో తత్వశాస్త్రం మీద ఆయన చేసినటువంటి శోధన ఎంతోమందికి అది మూలం అవ్వబోతూ ఉంది అని చెప్పి వారందరి మాట. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఆయనకి ఏ రకంగా కూడా ఎన్ని గొప్ప మాటలు వారి గురించి చెప్పుకున్నా కూడా అది తక్కువే అని చెప్పి, అంత నిరాడంబరంగా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పోజర్ ఇన్ హిజ్ లైఫ్, ఆ రకంగా ఆయన జీవితాంతం కూడా పనిచేసినటువంటి నిస్వార్థ జీవి. అలాంటి వ్యక్తి గురించి స్మరణ, అదేవిధంగా వారి కుమారులు కూడా ముందుకు వచ్చి వారి అన్ప్రింటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పబ్లిష్ చేయాలి, సమాజానికి అందించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం అనేది చాలా సంతోషం అని చెప్పి, మరి ముఖ్యంగా మా ప్రాంతవాసి అయినటువంటి, ఎందుకంటే ఇక్కడ అనేక మంది గొప్పవారు పుట్టినటువంటి ప్రాంతం. అదేవిధంగా కొత్త రఘురావు గారు అదే ప్రాంతానికి, కొత్త సచ్చిదానందమూర్తి గారు, అనేక మంది అక్కడి నుంచి విద్యార్థికులు ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామం వాసి అయినా నిజంగా ఈరోజు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తాము.